బీసీ డిక్లరేషన్ పై కేంద్రం జోక్యం అవసరం లేదన్న కాంగ్రెస్ ఇప్పుడు కేంద్రం మీద నెట్టడం ఏంటని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. దీనికి మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. మీరిచ్చింది మాట 42% అనేది మీరిచ్చింది మాట ఆ రోజు బీసీ డిక్లరేషన్ లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలు పరచాలి, కానీ మా మీద చూస్తే ఎట్లా? రేవంత్ రెడ్డి గారు మీకు చేతకాతకు చెప్పండి. మీరు ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర బీసీలకు క్షమాపణ కోరాలి. గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకుని అలుముకొని బలిన వర్గాలను ప్రయత్నిస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది. ముస్లింల పేరు మీద ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాను. మీరు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయండి, లేదా బీసీ అని చెప్పుకుంటున్న ప్రధానమంత్రిని ఒప్పియండి. కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాజకీయపరమైన ధర్నాలు వద్దు. నిజంగా చిత్తశుద్ధుడు బీసీలకు న్యాయం చేయాలంటే ఢిల్లీ నాయకత్వం ఒత్తిడి తెమ్మని బీజేపీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తారు.